నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్లో స్టెమిక్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. రోబోతో ఏం నేర్పిస్తున్నారు పిల్లలు? ఈ సంవత్సరం ప్రత్యేకించి గోమతి సిబిఎస్ఈ స్కూల్ నందు స్టీమ్ అనే ఒక యాక్టివిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. స్టీమ్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సైన్స్, టీ స్టాండ్స్ ఫర్ టెక్నాలజీ, ఈ స్టాండ్స్ ఫర్ ఇంజనీరింగ్, ఏ స్టాండ్స్ ఫర్ ఆర్ట్స్, ఎం స్టాండ్స్ ఫర్ మ్యాథ్స్. అంటే వీటిపైన పిల్లలు వాళ్ళకున్న సబ్జెక్ట్స్లో అలాగే వాళ్ళకున్నటువంటి ఏజ్ అప్రోప్రియేట్ని బట్టి ఏదైనా ఒక డివైస్ చేయడానికి ఏమేమి అవసరం ఉంది, ఎంత టెక్నాలజీ వాడాలి అనే దాని మీద ఒక సపరేట్ ట్రైనర్, ఆ ట్రైనర్ యొక్క సపోర్ట్తో మా పిల్లలు ఇవన్నీ తయారు చేశారు. మనం ఎడ్యుకేషన్ ఎలా నేర్చుకోవాలంటే చేస్తూ నేర్చుకోవడం వల్ల ఎక్కువ లాంగ్ పీరియడ్ గుర్తుంటుంది, అలాగే వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ప్రతి దాంట్లో ఒక మెకానిజం ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో బెటర్ మా పిల్లలు ఇంకా బెటర్గా నాకంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నేను ఒక్కసారి వాళ్ళతో అప్రోచ్ చేయి, ఒక్కొక్క దాన్ని వాళ్ళు నీట్గా తయారు చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. We will teach them about science, technology, engineering, arts and maths, but not in a regular classroom way. They will build the projects, they will understand how it works, they will gain the knowledge and they will use it in a more fun way. So they will learn it but in a fun way. So that is our goal in STEMX. Hi. Hi, What is your name? Kartika. What is your name? My name is Which Sunandita. class you study? 5th LIT. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? రోబోటిక్ క్లాసెస్. చాలా బాగున్నాయి. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ మీకు? బాగుంది, స్టెప్ బై స్టెప్ అన్నీ బాగా చెప్తున్నారు సార్. ఓకే. హ్యూమానాటిక్ రోబోటిక్ దాని పేరు, దాని నిక్ నేమ్ జింగ్. సో మేము నెక్స్ట్ క్లాస్లో విఆర్ అనేదాన్ని సమ్ మాల్స్లో అట్లాంటప్పుడు వాడేవి మేము చేసాం. ఆ తర్వాత మేము నెక్స్ట్ మంత్ మేము ఇట్లాగా క్రాక్ ఇట్ అప్ అనే ప్రాజెక్ట్ని చేసాము. This project has the crank and the slider. Here the arm helps in converting circular motion into reciprocal motion. Please explain. This can be used in vehicle engines. If you observe in the olden days, this is used in the side of the train to go. Some exhibitions like that. Giant wheel. Yeah.